ఏంటి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు 2 మామిడికాయలతో నువ్వుపిండి ఆవకాయ పెట్టానండి నేను. ఎందుకంటే ఎండాకాలం కదా! ఒంటికి చలవ చేస్తదని. మనం మెంతిపిండి గానీ, నువ్వుపిండి గానీ, పెసరపిండి గానీ ఇలా ఏదైనా ఈ మే, జూన్ ఈ 2 నెలలు కూడా ఇలా ఒంటికి చలవ చేసేలాగా తక్కువ తక్కువ పెట్టుకొని తింటా ఉండాలండి. లేదంటే మనకి ఆవపిండితో పెట్టింది వర్షాలు పడిన తర్వాత తింటే దాని టేస్టు బావుంటది. మనకి ఒంటికి కూడా ఏమీ చేయదనమాట. అందుకోసం నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. ఈ నువ్వుండి ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఒక నెల ఆహ్, ఎక్కువంటే ఒక 2 నెలల కన్నా ఎక్కువ నిలవ ఉండదు. అందుకు మూలానే నేను తక్కువ పెడుతున్నాను. ఈ నువ్వుల్ని కొంచెం దోరగా ఏపుకోవాలండి. పచ్చి వాసన రాకుండా ఉంటది అలా ఏపుకుంటేనే. ఆ నువ్వులనేవి దోరగా ఏపుకోవాలండి. అలా ఏపుకుంటే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటది. నేను చక్కగా దాన్ని సిమ్‌లో పెట్టి దోరగా రోస్ట్ చేస్తున్నాను. లేదంటే మనకి కొంచెం హైలో పెట్టామంటే మాడిపోయి పైకి తూలిపోయి చుట్టూ గ్యాస్ స్టవ్ నిండా పడిపోతాయండి. అలా పడకుండా శుభ్రంగా ఏగినయి పక్కన పెట్టి నేను చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాను. ఒక గ్లాసు కారము, ఒక గ్లాసు పిండి, అర గ్లాసు ఉప్పు, ఒక గుప్పుడు ఎల్లుల్లి గబ్బాలు, కొన్ని మెంతులు సింపుల్‌గా చేసుకోవచ్చండి. హైరానా పడక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. మన వ్యూవర్స్ ఎవరైనా చేసుకోవచ్చనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. కానీ ఎండకి ఇవే చేసుకోండి చలవ చేస్తది. ఈ గ్లాస్‌తో 4 గ్లాసులు ముక్కలయినాయండి నాకు. 4 గ్లాసులయినాయి కాబట్టి మీకు కొలతలతో చెప్తున్నాను. సింపుల్‌గా తెలియని వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవ్వరైనా చాలా సింపుల్‌గా పెట్టుకోవచ్చనమాట. 4 గ్లాసుల ముక్కలకి ఒక గ్లాస్ కారం పోసుకోవాలండి. ఒక నేను ఒక గ్లాసు నూనె పోసాను. ఎందుకంటే నువ్వుపిండిలో నూనె ఉంటది కదా! అందుకని మళ్ళీ మనకు కావాలితే పోసుకుందాంలే అని ఒక గ్లాస్ నూనె పోసి ముక్కలనేది ఆ నూనెలో తడుపుతున్నాను నేను. అలా తడుపుకుంటే ముక్క మెత్తపడదు. ఇగో ఒక గ్లాస్ కారం వేసాను అదే గ్లాస్‌తోను. ఆహ్, ఆ కారము, నూనె ముక్కలో బాగా కలిపి ఇంకా కొంచెం ఉందని దులిపేస్తున్నాననమాట అందులోను. తర్వాత ఇప్పుడు ఉప్పు ఏసుకోవాలి గదా! ఉప్పు గ్లాస్‌లో సగమే ఏస్తాను. ఎందుకంటే నిండకి ఎయకూడదు. సాలపోతే ఇంకొక స్పూన్ ఏసుకోవాలి తప్ప మనం ఎక్కువ వేయకూడదు. నేనేసింది పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఉప్పు ఎక్కువ ఏత్తే ఉప్పగయిపోతది ముక్కలు. ఇదిగో నువ్వుపిండి ఒక గ్లాసు. నా దగ్గర ఇంకా కొంచెం మిగిలింది. ఆ కొంచెం కూడా ఏసేసాను. మెంతులేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఏసేసాను. నువ్వుపిండి కొద్దిగా మిగిలింది కదా! ఏముంది ఊట కింద ఉంటది. అందుకన్నా ఇదేమి ఉండదు. అందుకని కొంచెం మిగిలిన పిండి కూడా ఏసేసి శుభ్రంగా కలిపేసుకుంటే మిగిలిన నూనె కూడా పోసేసాను. పొద్దున కల్లా చక్కగా ఊరి నూనె పైకి తేలుతదనమాట. మనం తినడానికి పులుపంతా దిగి నువ్వుపిండిలో కమ్మగా ఉంటదండి. పచ్చడి అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటది. ఇలాంటివి ఒక కాయ, 2 కాయలతో పెట్టి చూడండి. టేస్ట్ గనక నచ్చినట్టయితే మీరే అస్తమానం చేసుకుంటూ ఉంటారనమాట. మన వ్యూవర్స్ చేసుకుంటారు కదా అని ఉద్దేశంతో చూపిస్తున్నాను. నోరు ఊరిపోతుంది కదండీ చేసుకుంటుంటేనే. మనం సొంతంగా ఇలా కారం పట్టించుకుంటే కారం ఇలా ఉంటదనమాట అండి. ఎర్రగా మిరగాయలు ఎంచుకొని తెచ్చుకుంటే దేశవాళీ కాయలు. ఇప్పుడు జాడీలోకి ఎత్తేస్తానండి. మనం జాడీలు కొనుక్కున్నాం కదా! జాడీలో ఫస్టు మనం పచ్చడి పెట్టే దేంట్లో అయినా సరే అడుగున కొద్దిగా నూనె ఎయ్యాలండి. అలా నూనె ఏసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న నువ్వుపిండి ఆవకాయ మొత్తం నువ్వుపిండి ఆవకాయ అంతా అందులోను వరుసగా మనం ఇలాగ ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తుకుని పెట్టుకున్నాం అనుకో పొద్దునకి కొంచెం వెల్తుగా అయిపోతది. ఎందుకంటే ఊట దిగి పచ్చడి అనేది అడుక్కెళ్ళిపోతదనమాట. అప్పుడు మనకి పచ్చడి కిందకి దిగిపోద్దనమాట. మనం పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలాగా ఈ రోజంతా వదిలేసి రేపైతే నేను శుభ్రంగా కలిపి నేను అన్నం కూడా తిని మీకు చూపిస్తాను. అంత కమ్మగా ఉంటదండి. వేడి చేయదు. చక్కగా ఉంటది. టేస్ట్ అనేది చాలా బావుంటది. చూడండి ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీగా పెట్టుకొని చూడండి. ఇదిగో చూడండి పచ్చడి అనేది ఎంత టెంప్టింగ్‌గా ఉందో. అండి నేను నువ్వుపిండి ఆవకాయకి వెళ్ళిపోయాను కలిపాను కదా మీకు. ఎండాకాలం అని.
ఎందుకంటే చూపిస్తాను. ఎండాకాలం చలవ అది చేస్తుంది కదా! చాలా ఆవపిండి అయితే బాగుంటదండి. వేడి చేస్తదని ఎందుకంటే కమ్మగా నేను ఉంటది. నువ్వుపిండితో మనకి వేడి కలుపుకున్నాను. చిన్న చేయదు. కాయలు 2 ఎండాకాలం కాయలతోను. కాబట్టి మనం అది కొద్ది నిన్న కొద్దిగా ఇలాగా కలిపాను ఊరింది. మీకు నచ్చితే అది మెంతిపిండి తింటే ఆవకాయి, ఎలా ఉంటదని లేదంటే ఉద్దేశంతో పెసరపిండి ఆవకాయి, తిని ఇలా చూపిస్తున్నాను. నువ్వుపిండి ఆవకాయి యేసుకొని తిన్నా ఇంకా కూడా మన మనకి ఛానల్ వేడి ఎవరైనా చేయదనమాట. సబ్స్క్రైబ్ సలవ చేసుకోకపోతే చేస్తది. చేసుకోండి. పప్పు వండాను. అందుకని నేను 2 పప్పులోకి కాయలతో ఆవకాయ కలిపాను. అనేది కాంబినేషన్ బాగుంటది కదా! సింపుల్‌గా, ఈజీగాని. అందుకుని ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఒకసారి నువ్వుపిండి అనేది. ట్రై చేస్తారు కదా! చూడండి పప్పు తెలియనోళ్ళు అయినా వండాను. సరే ఈజీగా పప్పు వండితే చేసుకోగలుగుతారని దాంట్లో కాంబినేషన్‌గా హ్మ్. కలుపుకున్నాను. పుల్ల పుల్లగా, కారం కారంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నువ్వుపిండి అయితే తింటేసాం మీరేం కాబట్టి వంట కమ్మగా చేశారు? బావుంది వడియం, టేస్ట్ పప్పు, అనేది. చక్కగా ఈ నువ్వుపిండి ఆవకాయ రెసిపీ మన కమ్మగా ఉంటది. ఛానల్‌లో పెడుతున్నాను. దీన్ని ఇప్పుడు ఈ రెసిపీ వస్తది. చక్కగా ముందు మనం తిని ఆస్వాదిస్తూ చూపిస్తే మీకు తింటాము. కొత్త ఆవకాయ అంటే నోరు నోరు ఊరుతది కదా! ఊరుతది గదా! అందరూ పెట్టుకుంటారు తినేయాలి గదా! తినేయాలని చూసని అనిపిస్తది కాబట్టి ఉద్దేశంతో నేను కొత్తలో చూపిస్తున్నాను. చాలా బాయ్ అండి. ఇష్టపడతాం కాబట్టి మనం